జాతీయ పతాకం. మన మూవెన్నెల జెండాను భారత జాతీయ పతాకం అంటారు. ఇది మన ఆంధ్రుడైన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఇందులోని 3 రంగులు కాషాయం త్యాగానికి ప్రతీకలుగా, తెలుపు స్వచ్ఛతకు శాంతికి సత్యానికి ప్రతీకలుగా, ఆకుపచ్చ సాఫల్యతకు ప్రతీకగా, అశోక చక్రం ధర్మపాలనకు గుర్తుగా, ఈ 3 రంగులు 3 ప్రతీకలుగా మన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. కాబట్టి మనం ఈ మూవెన్నెల జెండాను ఏ ఒక్క రోజుకో కాకుండా, ఈ ఒక్క నిమిషానికి కాకుండా, మనం ప్రాణం ఉన్నంత వరకు ఈ మూవెన్నెల జెండాను మన గుండెల మీద భద్రంగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. జై హింద్. ఇప్పుడు ఈ ఫంక్షన్కు విచ్చేసినటువంటి మన మండల ఎంఈఓ అయినటువంటి సార్ గారు తన యొక్క ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. అవును సార్, ఖచ్చితంగా 8:45కి జెండా ఎగరవేయంగానే ప్రతి ఒక్కరూ అంతా అయిపోయిందని చేతిలో ఉన్న చిన్న చిన్నల మూవెన్నెల జెండాలను వదిలేస్తున్నారు. ఈ పిల్లలే కాదు సార్, కాలేజీల్లోనూ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీటింగుల్లోనూ ఆగస్టు 15న 12 గంటలకు చూడండి, ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న జాతీయ జెండాలే కనిపిస్తున్నాయి. పిల్లలు, మీరెవరూ మన జెండాను పారవేయకండి, ఇంటికి తీసుకెళ్ళి భద్రంగా పెట్టుకోండి. ఈ పిల్లలే రేపటి దేశానికి ఏలికలు, పాలకులు, ప్రపంచానికి నేతలు. అందుకే ఈ మంచి పనిని మీ నుంచే మొదలు పెట్టండి. జై హింద్. స్వాతంత్ర దినోత్సవం, భారతీయ జాతీయ దినోత్సవం. ఈ రోజు కోసం లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, దాదాబాయి నౌరోజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, మంగల్ పాండే, రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ, ఇలా గొప్ప గొప్ప నాయకులే కాక మొత్తం 3,15,00,000 మంది ఎందరెందరో త్యాగదరుల త్యాగాలతో, బలిదానాలతో మనకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు త్యాగాలు అక్కర్లేదు, బలిదానాలు అక్కర్లేదు. బాధ్యతతో జీవించగలిగి తోటి వారికి చేయూతనందించి ఎదుటివారి కన్నీటిని తుడిచి కడుపు నిండా పట్టెడన్నం పెట్టి కనీస బాధ్యత కలిగిన పౌరుడిగా మారగలిగితే చాలు. వ్యవస్థకు మూలం వ్యక్తి. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. సంస్కారవంతమైన దేశభక్తి పూరిత భావనతో మనం జీవించగలిగితే ఈ దేశం సౌభాగ్యంతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. లెండి, మన జాతి వైభవమైనటువంటి మూవెన్నెల జెండాను చేతబూనండి. జై హింద్.